నమస్తే. ఈరోజు మనం స్టఫ్డ్ పర్వెల్ ఎలా చేయాలో చూద్దాం. ఉల్లి వెల్లుల్లి లేకుండా చాక్ సహాయంతో పర్వెల్ పైన ఉన్న గట్టి పార్ట్ అంతా గీసుకొని లోపల ఉన్న పిక్కల్ని వేరు తీసి పెట్టుకోవాలి. కుదురుగా ఉండే పిక్కలు కాకుండా లేత పిక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం, టమాటా వేసి ఒక మెత్తటి పేస్ట్ చేయాలి. ఆయిల్ వేడి చేసి జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి కలిపి ఈ పేస్ట్ వేసి ఆయిల్ తేలినంత వరకు కూడా వేయించుకోవాలి. ఇందులో కారం, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా వేసి కలుపుకొని బాగా వేయించి ఉడకపెట్టి మ్యాష్ చేసిన బంగాళదుంప, పన్నీరు, చిల్లాపల్లా దంచుకున్న వేరుశనక్కాయలు వేసి కలుపుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఈ పర్వెల్లో ఇవి స్టఫ్ చేసుకొని మనం ఆయిల్లో వేసి మూత పెట్టి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటల్స్ కూర రెడీ అవుతుంది. మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.